అంటే జొమాటో వృత్తి ఎంచుకున్నారు కదా! అవునండి. అది చేసేటప్పుడు ఈ కుటుంబ సభ్యుల నుంచి గానీ, మీ స్నేహితుల నుంచి కానీ మీకేమైనా ఎటువంటి ఇబ్బందులు ఏమైనా ఎదురైనాయా? ఇదెందుకు? ఇది చేయడం అవసరమా మనకు? అని చెప్పేసి చాలామంది అంటుంటారు కదా! అలాంటి వాళ్ళు మీకేమన్నా ప్రతి సవాళ్ళేమైనా ఎదురయ్యాయా? వాస్తవానికి మనము జొమాటో అనేది చేస్తున్నట్టు కూడా ఎవరికీ తెలియదు బయట. అంటే నా ఫ్రెండ్స్ సర్కిల్‌లో మాత్రమే నాకు తెలుసు. మా వాళ్ళకి చెప్తేనో, లేదంటే ఇంకొకరికి చెప్తేనో ఏమవుతదంటే, వాళ్ళు సఫర్ అవుతారు ఫస్ట్. అంటే అదేం వేస్ట్ జాబ్ గాదు గదా! మన పైన మనము డిపెండ్ అంటే పేరెంట్స్ పైన డిపెండ్ గావద్దు. అక్కడ బ్రదర్స్ పైన డిపెండ్ గావద్దు. మనకంటూ ఒక ఏజ్ వచ్చింది. ఇండిపెండెంట్‌గా ఉండాలి. మన ఎర్నింగ్స్ మనం చేస్తూ చదవాలి. నేనెప్పుడైనా ఎర్నింగ్స్ విత్ లెర్నింగ్ అనే అంటే చదువుతూ అభ్యసించాలి. లేదంటే మన సంపాదిస్తూ చదవాలనే కాన్సెప్ట్‌లోనే నేను ఏదైతే ఏంది పని చేయాలి ఫస్ట్ అని చెప్పేసి నేను 12 నుంచి 4 వరకు చేస్తాను కాబట్టి ఆ సమయంలో ఎవరు నాకు అంటే నేను వాళ్ళకి ఈ వర్క్ చేస్తున్నాను తెలియదు కాబట్టి అట్లా కంటిన్యూ అయిపోయింది. అయినా కూడా దగ్గర మిత్రులందరికీ తెలుసు. ఎవరు అట్లా ఏమనలేదు. ఏ పని చేసినా సరే కానీ మనం దొంగతనం చేయకపోతే చాలు అని నిజాయితీగా ఉండాలి, హానెస్ట్‌గా ఉండాలని చెప్పేసి ఏ పని చేసినా కూడా పర్లేదని చెప్పేసి అలా చేశాను.